హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ నుంచే మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ అయితే వచ్చింది. ఆ సెల్లింగ్ కాస్త సెకండ్ సెషన్‌లో భారీ సెల్ ఆఫ్ కింద మారింది. ఒక దశలో సెన్సెక్స్ అయితే మోర్ దెన్ 1500 పాయింట్ల భారీ పతనంకైతే గురైంది. ఇక్కడ కొంత రికవరీ తీసుకున్నప్పటికీ ఫైనల్‌గా ఈరోజు మొత్తంగా మార్కెట్‌ని చూస్తూ ఉన్నట్లయితే భారీ సెల్ మోడ్‌లోకి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. ఈ భారీ సెల్ ఆఫ్‌కి ముఖ్య కారణము మళ్ళీ మొదలైన మిడిల్ ఈస్ట్ టెన్షన్స్. యుఎస్ ఇరాన్ మధ్య మళ్ళీ వార్ టెన్షన్స్ బాగా ముదిరాయి. మన ట్రంప్ గారైతే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ తర్వాత నుంచి అయితే మార్కెట్లో భారీ సెల్ వచ్చింది. ఇరాన్ పై కాల్పుల ఒప్పందం సీజ్ ఫైర్ అయితే క్లోజ్ అయిందని చెప్పాడు. ఇక దానివల్ల అంతర్జాతీయంగా కొంత అన్సర్టనిటీ పెరిగి మరలా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైక్ అయ్యాయి. ఇక క్రూడ్ ఆయిల్ ప్రైస్ హైక్ అయినాయి అంటే మన మార్కెట్ చెప్పాల్సింది ఏముంది, వెంటనే మన మార్కెట్ రియాక్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మన మార్కెట్లో భారీ సెల్లింగ్ అయితే స్టార్ట్ అయ్యి డౌన్ ఫాల్ అయితే వచ్చింది. అయితే మార్నింగ్ చూస్తూ ఉన్నట్లయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత కొంతసేపు కన్సాలిడేషన్ జరిగింది. కన్సాలిడేషన్ తర్వాత రికవరీ వస్తుందేమో అనుకున్నారు కొంతమంది, కానీ రికవరీ రాలేదు. డే యొక్క ఓపెనింగ్ క్యాండిల్ 5 మినిట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకి రెసిస్టెన్స్ వచ్చింది. అక్కడ కొంత కన్సాలిడేషన్ కంప్లీట్గా జరిగి 1 o'clock తర్వాత ఫాల్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇక 23,800 లో లెవెల్ని అయితే నిఫ్టీ టచ్ చేసి కొంత రికవరీ తీసుకొని మరలా 23,900 లెవెల్ని టచ్ చేసింది. అయితే మనం ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 23,900 అనేది ప్రీవియస్లో సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ అయితే బ్రేక్ అయింది, కానీ మరలా కొంత రికవరీ వచ్చింది. కాబట్టి రేపు మనము ఈ 23,800 నుంచి 23,900ని జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీని చూస్తూ ఉన్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ 58,000 సైకలాజికల్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అయితే మనం ఈరోజు గమనించాము. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత రికవరీ వచ్చింది. ఈ రికవరీలో ఈ లెవెల్ని టచ్ చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంది. కన్సాలిడేషన్ తర్వాత ఫాల్ అయితే వచ్చింది. ఈ ఫాల్ 57,800 దగ్గర స్టార్ట్ అయ్యి 56,600 లెవెల్ వరకు వెళ్ళింది. ఇక ఇంత భారీ ఫాల్లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు సరైన రిస్క్ మేనేజ్మెంట్ అయితే చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ మీన్స్ లాట్ సైజు ఓవర్గా తీసుకోకూడదు. ఆపర్చునిటీ మిస్ అయిద్దని మనం భయపడిపోయి ఫోమోతో ఓవర్ ట్రేడ్ లేదా ఓవర్ లాట్స్ తీసుకుంటే పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. ఇంత పెద్ద భారీ ఫాల్లో ఈరోజు పుల్ బ్యాక్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ సార్లు మాత్రం ఇలాంటి భారీ ఫాల్లో పుల్ బ్యాక్స్ అనేది భారీగా కూడా ఉంటాయి. ఇలాంటి భారీ ఫాల్లోనే మనం మార్కెట్కి దొరికిపోతాము. మనం ఒక ట్రేడ్ తీసుకున్నామంటే ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ రీచ్ అయిందంటే ట్రైల్ చేసుకుంటా పెద్ద టార్గెట్కి వెళ్ళొచ్చు. ఇలాంటి భారీ టార్గెట్స్ వచ్చే రోజుల్లో చేయవలసింది ఒకటే, స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటా వెళ్ళాలి. లేదు నేను స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటే ఆ స్టాప్ లాస్ హిట్ అవుతాయి మళ్ళా ఎంట్రీ దగ్గరికి వచ్చేసి అనుకుంటే టార్గెట్ చూసుకుని బుక్ చేసుకోవాలి. అంతేగాని ఒకసారి ఎంట్రీ అయ్యి ఒక టార్గెట్ బుక్ చేసుకుని మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ రీ ఎంట్రీలు ఇలా చేయకూడదు. సరైన ప్రాపర్ నాలెడ్జ్ తోనే ట్రేడ్ చేయండి. అంటే పుల్ బ్యాక్స్ ఎక్కడ వస్తాయి, పుల్ బ్యాక్స్ ఎలా ఉంటాయి, ఇవి మీకు అర్థం అవ్వాలి. ఇవి అర్థమైతేనే మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇక ఈ 56,600 లెవెల్ దగ్గర నుంచి కొంత రికవరీ తీసుకొని 56,800 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. ఇక సెన్సెక్స్ను కూడా ఒక్కసారి మనం గమనిద్దాము. సెన్సెక్స్ 78,000 లెవెల్ దగ్గరలో మనకి రీటెస్ట్ అయితే జరిగింది. మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత ఇక్కడ మనము రికవరీని అయితే చూసాము. ఇక్కడ ప్రైస్ యాక్షన్ అయితే రిజెక్ట్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మనకి చాలా బాగా వర్క్ అయింది. ఈ 5 మినిట్స్ క్యాండిల్ హైలో సస్టైన్ అవ్వలేకపోయింది. ఇక అక్కడి నుంచి మనకి ఫాల్ వచ్చినప్పుడు మంచి ట్రేడ్ అయితే దొరికింది. అయితే ఎక్కువ మంది పెద్ద టార్గెట్ హోల్డ్ చేయలేకపోయినా బెటర్గానే టార్గెట్ బుక్ చేసి ఉంటారని అనుకోవచ్చు. ఇక 76,400 దిగు కూడా వెళ్ళి ఇక ఆ జోన్లోనే ట్రేడ్ అవుతా మనం క్లోజింగ్ అయితే గమనించడం జరిగింది. ఇక ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇలానే కొనసాగుతూ ఉన్నట్లయితే కూడా మరలా మార్కెట్లో ఫాల్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక రేపు ఇలా ఫాల్ కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే మరలా తిరిగి ఏ జోన్లో మేజర్ సపోర్ట్ని, అలాగే ఒకవేళ రికవరీ వస్తే మరలా ఎక్కడికి వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్ని గమనించవచ్చు అనే దానికోసం సపోర్టు, రెసిస్టెన్స్ అలాగే ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని రేపటి ఇంట్రాడే ట్రేడ్ అయితే ప్రిడిక్ట్ చేద్దాము. మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే
ఇప్పుడే క్రింది ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనాలిసిస్ వీడియోలతో పాటుగా స్ట్రాటజీస్ వీడియోని మన ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నాము. ఎంట్రీని జాగ్రత్తగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనము ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నాము. ఇక తప్పకుండా మన లైవ్ని అయితే ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీలో సపోర్టు, రెసిస్టెన్స్ అలాగే ట్రెండ్ లైన్ గురించి డిస్కస్ చేసుకుందాము. నిఫ్టీలో ముందుగా 1 అవర్ టైం ఫ్రేమ్ని చూద్దాము. ఈ రోజు వచ్చిన భారీ ఫాల్లో 23,900 దిగున సపోర్ట్ అయితే గమనించాము. రేపటికి దీన్ని సపోర్ట్ ఏరియా కింద మనం డ్రా చేసుకోవచ్చు. ఇక ట్రెండ్ లైన్ని డ్రా చేసుకుందాము. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చాము. ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 3 జోన్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ట్రేడ్ అవుతూ ఉంటే మనం ఈ ఏరియాలో పాజిటివ్లోకి టర్న్ అయినప్పుడు ఇక్కడ రిజెక్షన్ రావచ్చు. రేపు మార్నింగ్ పాజిటివ్ ఓపెనింగ్ చూసినట్లయితే ఇక్కడ మరలా కొంత రిజెక్షన్ అయితే చూడవచ్చు. రిజెక్షన్ తీసుకుని డౌన్ సైడ్కి రావచ్చు. ఒకవేళ ఈ రోజు లో దగ్గరలో మరలా కన్సాలిడేషన్లో సపోర్ట్ వస్తే కొంత రేంజ్ బౌండ్ అవకాశాలు ఎక్కువగా చూడవచ్చు. ఒకవేళ భారీ గ్యాప్ డౌన్తో రేపు నెగిటివ్గా ఓపెనింగ్ తిరిగి చూసినట్లయితే 23,800 దిగున మనకి పూర్తిగా సెల్ ఆఫ్ రావచ్చు. అయితే ఇక్కడ పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ చూడండి, రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకుంటే అక్కడ మరలా ఫాల్ రావచ్చు. ఇక దీనికి తగ్గట్టుగా మనం 3 జోన్స్ మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే 23,900 దగ్గర నుంచి 23,800ని ఫస్ట్ జోన్గా డిస్కస్ చేసుకోవచ్చు. 23,900 దగ్గర నుంచి 24,000 ఏరియాని సెకండ్ జోన్ గాను, ఇక 23,800 దిగు నుంచి 23,700 ఏరియాని థర్డ్ జోన్ కింద గుర్తించవచ్చు. ఓవరాల్గా ఫస్ట్ జోన్లో ఫ్లాట్ ఓపెనింగ్ చూస్తే మాత్రము రేంజ్ బౌండ్ చూడండి. రేంజ్ బౌండ్ తర్వాత మార్కెట్ సపోర్ట్ తీసుకుంటానికే మరలా ప్రయత్నం చూడవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసినట్లయితే 24,000 ఏరియాని రెసిస్టెన్స్ ఏరియా కింద మొదట చూడాల్సి ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఏరియాకి వెళ్ళినప్పుడు మరలా ప్రైస్ యాక్షన్ అయితే రిజెక్ట్ అవ్వచ్చు. రిజెక్షన్లో మరలా మనం చూసుకొని జాగ్రత్తగా డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకునే విధంగా ప్రయత్నం అయితే చూడండి. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో సపోర్టు, రెసిస్టెన్స్ అలాగే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం. 1 అవర్ టైం ఫ్రేమ్లకి ముందుగా వెళ్దాము. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లోనే పాజిటివ్గా ఓపెనింగ్ మార్నింగ్ చూసినట్లయితే ఇక్కడ మరలా రెసిస్టెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండవచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. అయితే ఈ రోజు లో దగ్గర సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ సపోర్ట్ బ్రేక్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఇది యాక్ట్ అవుతుంది. మరలా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇక్కడ రెసిస్టెన్స్ని గమనించినప్పుడు మరలా డౌన్ సైడ్ ట్రెండ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 57,000 అబోవ్ సస్టైన్ అయినట్లయితే పుల్ బ్యాక్ చూడండి, పుల్ బ్యాక్లో సపోర్ట్ వస్తేనే మరలా ఇక్కడి నుంచి అప్ మూవ్ కంటిన్యూ చేయవచ్చు. అప్పటి వరకు అయితే ఈ 57,000 ఏరియాని జాగ్రత్తగా చూడండి. ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద మనం మొదట గమనించాల్సి ఉంటుంది. ఇక దీనికి తగ్గట్టుగా 57,000 దగ్గర నుంచి 56,560 ఈ ఏరియాని ఫస్ట్ జోన్ గాను, 57,000 దగ్గర నుంచి 57,450 ఈ ఏరియాని సెకండ్ జోన్ గాను, ఇక 56,560 దిగు నుంచి 56,050 దీన్ని థర్డ్ జోన్గా గుర్తించవచ్చు. గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక మార్నింగ్ చూసినట్లయితే ఈ ఫస్ట్ జోన్లో ఉన్న ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయండి. రెసిస్టెన్స్ బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే మరలా సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ దీన్ని సస్టైన్ చేయలేకపోతే రిజెక్షన్ వస్తే దీని అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకొని ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ ఈ రోజు లో ఉండొచ్చు. ఈ రోజు లోను కూడా బ్రేక్ చేసినట్లయితే ఈ థర్డ్ జోన్లో మనకి పెద్ద మొమెంటం ఉండే అవకాశాలు చూడవచ్చు. ఓవరాల్గా ఈ ఫస్ట్ జోన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో రేపు జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇక రేపు సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. ఈ సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ కోసం ఏ జోన్లో మేజర్ సపోర్టు, ఏ జోన్లో మేజర్ రెసిస్టెన్స్ ఉంటుందనేది మాట్లాడుకుందాం. 76,700 అబోవ్ రెసిస్టెన్స్ ఓపెనింగ్లోనే స్లైట్ పాజిటివ్ ఓపెనింగ్ చూసినట్లయితే మొదట దీన్ని జాగ్రత్తగా వాచ్ చేయండి. దీన్ని కూడా బ్రేక్ చేసి అబౌవ్ సస్టైన్ అయితే మాత్రము ఇక్కడ నుంచి రేంజ్ బౌండ్ జోన్ కింద మనం చూడవచ్చు. పాజిటివ్లోనే టర్న్ అవుతా ఇక్కడ రేంజ్ బౌండ్ ఉండవచ్చు. అలాగే అప్ సైడ్ ఈ జోన్కి వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్ అవకాశాలు కూడా లేకపోలేదు. దాన్ని జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇక ఫ్లాట్ ఓపెనింగ్ చూస్తే ఈ జోన్ మొత్తంగా కన్సాలిడేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే ఈ రోజులో బ్రేక్ చేయకూడదు. ఈ రోజులో బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ మరలా పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయితేనే ఫాల్ ఉంటుంది, లేదంటే మరలా మంచి రికవరీ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు.
రేపు మనము సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి కొంత రికవరీ అవకాశాలు కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా వాచ్ చేయండి. ఆప్షన్ చైన్ ఓఎన్ చూస్తూ ఉన్నట్లయితే మనకి రికవరీ ఛాన్స్ కూడా ఉండే విధంగా మనకి వ్యూ అయితే కనబడుతూ ఉంది. దానికి తగ్గట్టుగా రేపు జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఏ క్షణమైనా మంచి రికవరీతో మరలా పాజిటివ్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండవచ్చు. ఇక ఓవరాల్గా ఈ జోన్స్లో మనం జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ జోన్ వచ్చేసి 76,700 నుంచి 76,260. సెకండ్ జోన్ వచ్చేసి 76,700 అబోవ్ నుంచి 77,100. ఇక థర్డ్ జోన్ వచ్చేసి 76,200 దిగు నుంచి 75,600. ఇది పెద్ద జోను. పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయ్యి ఫాల్ అనేది కంటిన్యూ అయితే మాత్రం ఈ జోన్ వరకు పెద్ద ఫాల్ని చూడవచ్చు. ఇక ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి కొత్త వారికి షేర్ చేయండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.